మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలాగా? సార్ అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందే నీకు? ఎందుకు అలాగా? ప్రమాణం పూర్తిగా లేదు సార్. వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్ చెంబులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. అవునరా కుంభకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశారు కదా, ఆ ఇసుక మిసుక జబ్బు ఆ ఇన్స్పెక్టర్ అంటుంది. ట్రాఫిక్ లాగా ఎన్నాడు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పడుతూ పోసుకుంటావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పే కబుల్లమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా పద. ఆడవాడు రాకెట్లు నడుపుతున్నారు, ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు? ఒట్టు ఎవరితో చెప్పండి. చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు, ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదు నాన్న, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా, వర్ణాలు రాయాలి. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది, కోరి పడేసింది. ఆ విషయం ముందు కదా సార్. నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే, చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మన చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యి బాబోయ్, నువ్వు నోరు మీరా చెంబు మొహమ్మద్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక? దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీరా ఎదవా. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరే, ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని ఆర్డర్స్.
నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకొచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా? ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే ఆ. రికమెండ్ చేస్తా. ఫాలో మీ. ప్రేమించడం తప్ప? వాడి కూతుర్ని ప్రేమించడం తప్పే. ఆ గాయత్రి చేసిన తప్పేంటి? ఆ నీచుడు కడుపును పుట్టడమే ఆ పిల్ల చేసిన తప్పు. అయితే నీ కడుపును పెట్టడం నేను చేసిన తప్పు. ఒరేయ్! నువ్వు నా మీద చెయ్యి. అమ్మా, ఈ ఇంట్లో ఎవరిని కొట్టనని నీకు ఒట్టేశా. వీడు చెయ్యెత్తి దండం పెట్టాల్సిన మీ మీదే చెయ్యెత్తాడు. తట్టుకోవడం నా వల్ల కాదు. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా. రేయ్, అగో, ఇది మా ఇంటి విషయం, మధ్యలో నువ్వెవడోరా? ఈ తల్లికి పెద్ద కొడుకునరా. నువ్వు నన్ను కొట్టు, చంపు, నరుకు, నేను గాయత్రిని పెళ్లి చేసుకుంటా. ఆ కూతే కొయ్యొద్దంట. గాయత్రి నెల తప్పింది. ఏమన్నా? గాయత్రి నెల తప్పింది. ఇంత గొప్ప పని చేసి ఇప్పుడే నాకు చెప్పడం. అనవసరంగా నా చేత తన్నులు తిన్నావు కదరా నా చిట్టి తమ్ముడు. అమ్మా, కాకల కార్యం తమ్ముడే తీర్చాడు. ఇప్పుడు దుష్టమావగాడి జుట్టు మన చేతుల్లో ఉంది. ఒరే మావా, ఇక నువ్వు అయిపోయావురా. మీ ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడానికి ఇదేమి చెడుగుడాట కాదు. ఏంటయ్యా, నా కూతురు ఎవడో కుర్రోడితో తిరుగుతుందా? అసలు ఆ కుర్రోడు ఎవరనుకుని మాట్లాడుతున్నారయ్యా? ఆడు స్వయాన నా అక్క కొడుకు. కొద్ది రోజులే ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. అయినా ఇంకొకసారి ఇట్లాంటి గాలి వార్తలు మోసుకొచ్చారంటే చంపుతా. నా బిడ్డకేంటయ్యా, బంగారు తల్లి, వజ్రాల మూట, రూపవతి, గుణవతి, శీలవతి, గర్భవతి కూడా. ఏయ్, మాటలు తిన్నగరాని. వంకర మాటలు మాట్లాడటానికి నీలాగా సంకర మనిషినా ఏంటి? నీ కూతురు నెల తప్పింది. ఆ ఘనకార్యం చేసిన వాడు నా తమ్ముడు. ఏంటమ్మా అనేది? ఇప్పుడు తలదించుకోవాల్సింది నువ్వు కాదు బుల్లెమ్మా, నీ బాబు. వీరదాసు, నువ్వు విసిరిన వల్ల నువ్వే పడ్డావు. ఇక చచ్చినట్టు మా అమ్మ కాళ్ళు పట్టుకో. నువ్వేం డౌట్ పడకు, పడతాడు. మా సారన్న స్పెషలిస్ట్. అవసరమైతే నా బిడ్డ పేకైనా పట్టుకుంటా గానీ బాలో నా అక్క కాళ్ళు చస్తే పట్టుకోను. ఇదిగో బుల్లెమ్మా, ఈ పాపిష్టోడు అనంత పని చేసినా చేస్తాడు గాని నువ్వు నా తోరా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏంటి ఆ రమ్మణంగానే వెళ్ళిపోవడమేనా? నాన్న, నిన్నెప్పుడూ నాకు ఇది కావాలి నాన్న అని అడగలేదు. ఒకే ఒక కోరిక కోరతాను, కాదనోగా? ఆణ్ణి పెళ్లి చేసుకోవడం తప్ప ఏదైనా అడుగు. నేను సుఖంగా ఉండాలంటే నువ్వెప్పుడూ నా ఇంటికి రాకు. సారు, నువ్వెంత ఫ్రాడ్ గాను నీ బిడ్డ కూడా తెలిసింది. ఆగు, ఆ పోరిని బట్టి ఆస్తి మొత్తం గుంతుకురా అంటే నీ కొడుకు తన్నులు తిని వచ్చిండు. నీ కూతురు గిట్ల చేసింది. ఇక నీకు ఆస్తి ఆడికెళ్ళొస్తుంది. అదేనా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, మీ బావగారితోని ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో. పిచ్చి బట్టక ముందు చేసిన సంతకం అని చెప్పు. ఆస్తి మొత్తం నువ్వే గుంజచ్చు. రామ్మూర్తి, ఈ జన్మలో ఇచ్చిన గొప్ప సలహా ఇద్దరా. పద. పిచ్చి బాబా ఒంటరిగా దొరికాడు. బావా, ఈడొక పిచ్చి మాలోకం. ఇప్పుడు ఎట్టరా? ఇంకోసారు ఏంటది? లాలీపాప్ అంటే ఇది చూసిండంటే ఉరుక్కుంటాడు. మరి నీ అమ్మ కడుపు మాడ, ఇవాళ నీ బుర్ర కరివే పాక్స్ లాగా పనిచేస్తుందట్రా. ఏయ్ బావా, బావా, ఎంగిలెట్ట నాకలరా.
ఎంగిలాస్తి ఊకినే వస్తదా? ఎంగిల్ నాకుతేనే వస్తది. అంతేనంట. నాకు బావా నువ్విక్కడో సంతకం పెట్టు. బావా నువ్వెక్కడో సంతకం పెట్టు. అబ్బో సంతకం పెట్టు బావా. అబ్బా సంతకం పెట్టు బావా. ఎట్లా ఇడుతో నేను చెప్తా సార్. గాడైతే పిచ్చోడు, మనం ఏం చేస్తే గదే చేస్తాడు. ముందు మీరు దస్తఖత్ పెట్టుండి, ఆయన కూడా పెడతాడు. ఓర నీ ఇంట్లో పీనిగెళ్ళా ఇవాళ నీ బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తున్నట్రా. బావా నేను ఇక్కడ సంతకం పెట్టా. నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. ఏంట్రా సంతకం? నీకు పిచ్చి తగ్గిపోయింది. ఒరేయ్, నా ఆస్తి నువ్వు కాజేయాలనుకున్నావు, నీ ఆస్తి నాకు రాసిచ్చావు. నేను ఒక రోజు ఇచ్చాను. సంతకం పెట్టావు కదరా మామ. కొడుకు దేశాలు పెట్టాడు, కూతురు చెయ్యి పో అంది. ఇప్పుడు గొంప కూడా గోవిందా. ఇదిగో బొచ్చా, పోయి అడుక్కో. రా సారు, టైం వేస్ట్, ముష్టెత్తుకుందాం. అవు సారు, మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు? అది సరేగానే ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు. నేనే ఇచ్చిన సారు. సంతకం